టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే అమ్మాయిని అబ్బాయిని సరే పార్ట్నర్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కోర్ట్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో టీనేజ్ లవ్ స్టోరీని చూపించారు. అది చివరికి హ్యాపీ ఎండింగ్. రియల్ లైఫ్ లో అట్లా హ్యాపీ ఎండింగ్స్ ఉండవు. ఎందుకంటే చాలా సార్లు మనకి ఆ ట్రాజడీసే ఎక్కువగా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 2019 ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది విజయవాడలో. అందులో ఏంటంటే ఏం జరిగిందంటే ఒక ఇంటర్మీడియట్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లవ్ లో పడింది. ఆ అబ్బాయి ఒక పెయింటర్, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏమో ఆటో డ్రైవర్. బాగా చదువుకునే అమ్మాయి మొత్తం లవ్ లో పడింది. ఆ లవ్ కొనసాగుతుండగా అమ్మాయి ఇంజనీరింగ్ లో చేరింది. ఎంసెట్ రాసింది, ఇంజనీరింగ్ చదువుతుంది. ఈ తర్వాత ఆ అబ్బాయి అమ్మాయిని హెరాస్ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే అమ్మాయి ఎదుగుతుంది కొలిది తనకి అభద్రతాభావం పెరిగిపోయి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసి ఇంకా అమ్మాయిని కంట్రోల్ చేయడం అంటే ఇటు బికేమ్ టాక్సిక్ రిలేషన్షిప్ అనమాట. టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే అంటే పార్ట్నర్ ని వాళ్ళు అమ్మాయిని అబ్బాయిని సరే పార్ట్నర్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే వాళ్ళ ఇష్టాలతో పార్ట్నర్ ఇష్టాలతో సంబంధం లేకుండా తమ అభిప్రాయాలను రుద్దడం, అలాగే పార్ట్నర్ తాలూకా ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని అందరూ దూరం చేయడం, ఒక రకంగా చెప్పాలంటే స్లేవ్ గా మార్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. అన్నిటికీ హెరాస్ చేస్తుంటారు, కొడుతుంటారు, ఫిజికల్ అబ్యూస్ కూడా ఉంటుంటారు. అట్లాగే ఈ అమ్మాయి విషయంలో కూడా అట్లా జరుగుతూ ఉంది. ఈ అమ్మాయి తను ఎంత బ్లండర్ చేసిందో రియలైజ్ అయింది. అమ్మాయి రియలైజ్ చేసి ఇంకా అబ్బాయిని దూరంగా పెట్టడానికి ట్రై చేసింది. ఈ విషయాలన్నీ బయటకి ఎట్లా చేసిందంటే ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఉంది. తన ఈ విషయాలన్నీ ఆ అమ్మాయి చెప్తా వీడియోలు అప్లోడ్ చేస్తా ఉంది. అది దాదాపు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మీద అమ్మాయి తను చేసిన వీడియోస్ అన్ని వచ్చాయి. తర్వాత అమ్మాయి తప్పు తెలుసుకున్నాక పేరెంట్స్ తో ఆ విషయం చెప్పింది. తర్వాత పోలీసుల వరకు విషయం వెళ్ళింది. ఇంకా పోలీసులు పిలిచి అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారు. ఇంకా అమ్మాయి కట్ ఆఫ్ చేసుకుంది. సో పాపం అమ్మాయి ఆ విషయం కూడా వీడియో చేసింది. ఏమన్నా ఇంక నేను చదువు మీద ఫోకస్ పెడతాను అంటే. ఆ విషయం ఏంటంటే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చేసే వీడియోలు ఎక్కువ ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. అమ్మాయి అంది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను బాగా మల్టీనేషనల్ కంపెనీస్ లోకి జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి లేదా హైయర్ స్టడీస్కి వెళ్ళాలని ఇంగ్లీష్ అవసరం కాబట్టి మొత్తంగా నాకు ఒక పేడగల ముగిసిపోయింది. ఎట్లా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది వీడియో. సో ఈ అబ్బాయి భరించలేపాడు అనమాట. ఒక రోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు అబ్బాయి వెళ్ళి ఈ పెయింటర్ అబ్బాయి ఆ అమ్మాయికి పేక నొక్కి చంపేసి అది ఆత్మహత్యలాగా చిత్రీకరించడానికి ఊరి వేసినట్టు వేలాడదీసినట్టు చేశాడు. యాజ్ యూజువల్ పోలీసులు ఆ విషయం కనుక్కున్నారు, ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది అనమాట, ఆ అమ్మాయి గాని ఆ అబ్బాయితో లవ్ లో పడకుండా ఉన్నట్లయితే సాధారణంగా ఇతర 9th 10th అమ్మాయిలు ఎంబడి పడే వాళ్ళందరూ ఏ పని పాఠాలు లేని వాళ్ళే. ఒక ప్రయోజకుడైన వ్యక్తి అబ్బాయి కార్పెంటర్ అవ్వచ్చు, పెయింటర్ అవ్వచ్చు, ఆటో డ్రైవర్ ఎవరైనా చదువు వాళ్ళ వృత్తి మీద ఫోకస్ పెడతారు. కానీ వాళ్ళకి అసలు టైమే ఉండదు ఇట్లా అమ్మాయిలు అంటే పడే టైం. 10th ఇంటర్మీడియట్ ఇవన్నీ మనకి భవిష్యత్తు తీర్చిదిద్దుకునే టైం. అది అప్పుడు శుభ్రంగా చదువులు పూర్తి చేసుకుని వాళ్ళ కాళ్ళ మధ్య వాళ్ళు నిలబడి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిలేషన్షిప్ లో ఎంటర్ అవ్వడం బెటర్. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఫోకస్ అనే స్టడీస్, మంచి జాబ్ సంపాదించుకోండి. అప్పుడు ఏ రిలేషన్షిప్ లో ఎంటర్ కావాలంటే ఎంటర్. థ్యాంక్ యూ.